వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గురు శిష్యుల బంధం ఎంతో పవిత్రమైంది, ఎంతో ఉన్నతమైంది. కానీ కొందరు అడపాదడప ఈ బంధాన్ని అపహాస్యం చేస్తూనే ఉంటారు. జుగుప్సాకరమైన బంధంతో గురు శిష్యుల బంధాన్ని అపఖ్యాతి పాలు చేస్తూనే ఉంటారు. చాలా ఉదంతాలు చూసాము ఇలాంటివి. గురువు శిష్యురాల్ని పెళ్లి చేసుకోవడం, ఓ శిష్యురాలు గురువుతో లేచిపోవడం, ఓ టీచరు 12 ఏళ్ల అబ్బాయితో ఉడాయించడం, ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. తాజాగా కోల్కతాలో ఒక ప్రొఫెసర్ తన స్టూడెంట్ని పెళ్లి చేసుకుంది. పూర్తి సాంప్రదాయబద్ధంగా క్లాస్ రూమ్లోనే ఈ పెళ్లి జరిగింది. పెళ్లి ఒక స్టూడెంట్, ఆమె వయస్సులో సగం ఉన్న స్టూడెంట్తో ఆమె పెళ్లి చేసుకుంది. పైగా వీడియో కూడా తీశారు. ఈ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు 150 కిలోమీటర్ల దూరంలో నదియా అనే ప్రాంతంలో హరిన్ ఘటాక్ టెక్నాలజీ కాలేజీ ఉంది. ఈ కాలేజీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసే పాయల్ బెనర్జీ తన స్టూడెంట్ను వివాహమాడింది. ఆమె నుదుటున ఆ విద్యార్థి కుంకుమ దిద్దడం దగ్గర నుంచి దండలు మార్చుకోవడం, 7 అడుగులు వేయడం, ఇలా అన్ని సాంప్రదాయ పద్ధతిలో క్లాస్ రూమ్లోనే జరిగిపోయాయి. పైగా హల్దీ వేడుకలను కూడా విద్యార్థుల మధ్య కోలాహలంగా జరిపేసుకున్నారు. ఇప్పుడు ఇది పెళ్లి కానే కాదు, అదొక డ్రామా రిహార్సల్స్ అని అక్కడ డ్రామా చేశామంటూ పాయల్ ఎంతగా చెప్తున్నా నమ్మేవాళ్ళెవరు లేరు. యూనివర్సిటీ అదే కాలేజీ పాయల్ను సెలవులోకి పంపించేసింది. ఆ విద్యార్థిని కూడా సెలవులో పంపించేశారు. అయితే అక్కడ ఖచ్చితంగా పెళ్లి తంతు జరిగింది. ఆ వీడియో స్పష్టంగా చూపిస్తోంది. అది డ్రామా రిహార్సల్స్ అని బుకాయిస్తున్న ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకే కాలేజీ యాజమాన్యం దీనిపై విచారణ కొనసాగిస్తుంది. పాయల్ వ్యవహారం ఇప్పుడు కోల్కతాలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.